హలో వెల్కమ్ టు తెలుగు అడుగు లెక్చర్ 4. సో మనకి ఆల్రెడీ 3 లెక్చర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో 4th లెక్చర్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం వస్తాం. ఎన్సీఆర్టీలో కవర్ చేసిన ఎక్లిప్స్ కాన్సెప్ట్. ఎక్లిప్స్ సో మనం చాలాసార్లు అమావాస్య లేకపోతే పౌర్ణమి ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా. అవి ఎందుకు వస్తాయంటే మనకి బికాస్ ఆఫ్ ఎక్లిప్స్. సో అదేంటని మనం ఇప్పుడు ఈ లెక్చర్లో చూద్దాం. సో ఎక్లిప్స్ అంటే మనకి స్పేస్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్ ఉంది. సో ఇప్పుడు మనకి ఎర్త్ ఉంది, అలాగే సన్ ఉంది, మూన్ వచ్చి మనకి ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. అలాగే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ మూన్, ఎర్త్ ఆర్ సన్. సో అలా డిఫరెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ మనకి తిరుగుతూ ఉంటాయి, చుక్కలు కానీ అవన్నీ కూడా మనకు అడ్డొస్తూ ఉంటాయి. సో ఏదైనా టెంపరీ అబ్స్ట్రక్షన్, సో అవి మూవ్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడైతే అవి మూవ్ అవుతున్నాయో సో అప్పుడు టెంపరీ అబ్స్ట్రక్షన్ బిట్వీన్ ద టూ స్పేస్ ఆబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు మనకి సన్ ద్వారా మాత్రమే మనకి ఎర్త్కి లైట్ వస్తుంది. ఎర్త్కి న్యాచురల్గా ఎక్కడ లైట్ ఉండదు. ఓన్లీ సన్ లైట్ వస్తే తప్పితే మనకి లైట్ అనేది పాసిబిలిటీ లేదు. సో అలాంటప్పుడు మనం ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఏదైనా ఆబ్జెక్ట్స్ సడన్గా మనకి మధ్య అడ్డు వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ని ఎక్లిప్స్ అని అంటాం అనమాట. సో సన్ అని ఎర్త్ అనే కాదు, ఈ రెండు ఏదైనా వేరే డిఫరెంట్, మనకు ఒక సోలార్ సిస్టమ్ ఉంది రైట్. మన మిల్కీ వే గ్యాలక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఒక చిన్న స్టార్, సన్ అనే అతను స్టార్ రైట్. సో ఇలా మనకి డిఫరెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మేబీ ఇంకొక స్టార్ ఉంది, ఆ స్టార్ చుట్టూ ఇంకొక ఏదైనా స్పేస్ ఆబ్జెక్ట్ బాడీ అనేది తిరుగుతుంది. వాటికి మధ్యలో నుంచి ఎక్కడైనా ఏదైనా మధ్యలో వచ్చి అడ్డుపడింది అనుకోండి. సో అప్పుడు కూడా మనకి ఎక్లిప్స్ అని అంటాం అనమాట. సో ఎక్లిప్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెంపరీ అబ్స్ట్రక్షన్. ఏ టెంపరీ అంటే అది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు. ఇట్ ఈస్ ఏ టెంపరీ అబ్స్ట్రక్షన్ అనమాట ఆఫ్ ఎనీ ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్. అది ఎర్త్ సన్ అనే కాదు, ఎనీ ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ కూడా అవ్వచ్చు. ఏదైనా స్పేస్ ఆబ్జెక్ట్ కూడా వచ్చినప్పుడు బై పాసింగ్ ఇన్ టు ద షాడో ఆఫ్ అనదర్ బాడీ. సో అనదర్ బాడీకి మనకి ఏమవుతుంది, మామూలుగా ఇక్కడ సన్ నుంచి ఎర్త్, ఇక్కడ షాడో లైట్ పడేటప్పుడు దాని షాడో కూడా ఉంటుంది రైట్. సో ఎర్త్కి షాడో కూడా ఉంటుంది. సో ఎయిదర్ ఇన్ బిట్వీన్ దోస్ బాడీస్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ద షాడో. సో ఆ రెండింటిని కూడా మనం ఎక్లిప్స్ అని పిలుస్తాం అనమాట. హ్యావింగ్ అనదర్ బాడీ మూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో ఎయిదర్ షాడోని అబ్స్ట్రక్ట్ చేయడం, లేకపోతే ఆ రెండు మధ్య కూడా ఏదైనా బాడీ వచ్చి అడ్డుకోవడం, దాన్ని మనం ఎక్లిప్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఎక్లిప్స్ అని అంటాం. ఇక్కడ మనకి మన ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎక్లిప్స్. వీ కెన్ సీ 2 types ఆఫ్ ఎక్లిప్స్. ఒకటి ఏంటంటే సోలార్ ఎక్లిప్స్, అదేంటని మనం డయాగ్రామాటిక్గా చూద్దాం, డోంట్ వరీ. ఇంకొకటి లూనార్ ఎక్లిప్స్. సో లూనార్ అంటే ఇక్కడ మూన్, సోలార్ అంటే సన్. సో మనకి 2 types ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఎయిదర్ త్రూ సన్ అండ్ అదర్ వన్ త్రూ మూన్. సో అది మనం ఇప్పుడు చూద్దాం. దే అక్కర్ అంటే ఈ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సన్ ఉంది, మనకి ఎర్త్ ఉంది. అంటే ఎర్త్ మనకి సన్ చుట్టూ తిరుగుతున్నాడు కదా, ఇలా సన్ చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే మన చుట్టూ, మన ఎర్త్ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు, చంద్రుడు, మూన్ తిరుగుతున్నాడు. మూన్, ఎర్త్. సో ఇలా ఎన్నిసార్లు అబ్స్ట్రక్షన్ అనేది జరగవచ్చు అంటే ఇక్కడ చూడండి, మూన్ ఇలా మన చుట్టూ తిరుగుతున్నాడు, ఇక్కడ సన్ ఉంది, మన ఎర్త్ ఇట్లా తిరుగుతున్నాడు. సో ఈ పాత్లో మూన్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో అప్పుడు ఒక అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది రైట్. సో మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి అబ్స్ట్రక్షన్ అనేది తొలగిపోతుంది. అంటిల్ అన్లెస్ ఇది దాటేంత వరకు, మనకు మూన్ ఇక్కడ వెళ్ళేంత వరకు కొంత అబ్స్ట్రక్షన్ అనేది ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మూన్ ఈ పొజిషన్స్లో ఉంది. మూన్ ఈ పొజిషన్లో ఉన్నాడు, ఇక్కడ ఎర్త్ ఉంది, మూన్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మూన్కి మన ఎర్త్ వల్ల సన్లైట్ రాకుండా అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సన్ వల్ల మూన్కి అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మెయిన్గా ఎప్పుడు అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, ఈ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు కంప్లీట్ ఎక్లిప్స్ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మధ్యలో ఉన్నప్పుడు పార్షియల్ ఎక్లిప్స్ అనేది కూడా జరుగుతుంది, పార్షియల్ అబ్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ మటుకు ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ అబ్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఆ పార్షియల్ ఎక్లిప్స్ కూడా మనం చూద్దాం. బట్ మనం ప్రస్తుతానికి కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫుల్ అబ్స్ట్రక్షన్. సో ఇక్కడ ఒకసారి. సో మూన్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, సన్లైట్ మనకి ఎర్త్ కంప్లీట్ రాకుండా మూన్ అడ్డుపడుతున్నాడు అనమాట. ఇంకొక ఎక్లిప్స్ ఏంటంటే మూన్ ఇక్కడ ఉన్నప్పుడు కరెక్ట్ సన్లైట్ అనేది మూన్కి వెళ్లకుండా ఎర్త్ అబ్స్ట్రక్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి 2 types ఆఫ్ ఎక్లిప్స్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసరికి సోలార్ ఎక్లిప్స్. సో సోలార్ ఎక్లిప్స్ ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే
it occurs when moon comes in between the sun and earth. So sun, earth, ఇక్కడ మూన్. సో మూన్ ఇలా రొటేట్ అవుతున్నాడు కదా ఎర్త్ చుట్టూ, అలాగే ఎర్త్ కూడా సన్ చుట్టూ తిరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు మూన్ మనకి ఎర్త్కి సూర్యుడికి అలాగే మన భూమికి మధ్య మూన్ వచ్చి అబ్స్ట్రక్ట్ చేస్తే దాన్ని మనం సోలార్ ఎక్లిప్స్ అని అంటున్నాం. సో ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి. మనకి ఎప్పుడైతే మూన్ ఎర్త్కి సన్కి మధ్య వస్తున్నాడో అక్కడ మనకి సన్లైట్ రాకుండా కొంత చేస్తున్నాడు. సో ఈ సన్లైట్ వరకు మనకి రాకుండా అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో అందుకని దాన్ని మనం ఏమంటామంటే సోలార్ ఎక్లిప్స్ అని అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్. మూన్, సో మూన్ మనకు మధ్యలో వచ్చి ఏమవుతుంది, సన్లైట్ అవ్వకుండా ఇక్కడ వరకు నీడ పడుతుంది చూడండి. సో అప్పుడు ఎప్పుడైతే ఎర్త్లో ఉన్న ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి సన్లైట్ అనేది రాదు. ఏమైంది, మూన్ అనే ఒక శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్ అబ్స్ట్రక్ట్ చేసింది. సో ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటికీ కూడా మనకి ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు పోలార్ రీజన్కి వెళ్ళారనుకోండి, పైన సైబీరియా రీజన్, అక్కడ మనకు అసలు ఈ ఎక్లిప్స్ అనేది ఉండదు అనమాట. ఓన్లీ కొన్ని రీజన్స్లోనే, మెయిన్లీ ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి దీన్ని సోలార్ ఎక్లిప్స్ అని అంటాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే సోలార్ ఎక్లిప్స్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి సన్లైట్ అనేది మూన్ వైపు పడుతుంది, అంటే ఎర్త్ వైపు వస్తుంది, మధ్యలో మూన్ అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మూన్ 2 టైప్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఒకటి చూడండి, సన్లైట్ అనేది కంప్లీట్, ఇక్కడ అసలు కంప్లీట్ చీకటి అనేది పడుతుంది అనమాట. దీన్ని ఏమంటామంటే అంబ్రా అని అంటాం. దీన్ని అంబ్రా అని అంటాం. అంటే కంప్లీట్ మూన్ ఎక్కడైతే అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడో లైట్ ఎర్త్కి వెళ్లకుండా ఆ రీజన్ని మనం, ఆ సిచ్యువేషన్ని అంబ్రా అంటాం. ఇంకొక సిచ్యువేషన్ ఏమవుద్దంటే మనకి సన్లైట్ ఎప్పుడు ఏ బాడీ మీదైనా కూడా పడితే కొంత రిఫ్లెక్షన్ కెపాసిటీ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సన్లైట్ వచ్చేటప్పుడు ఒక గ్లాస్ పెట్టండి, లేకపోతే ఏదైనా స్టీల్ పెట్టండి, కాస్త రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సేమ్ అదే మనకి మూన్ కూడా ఉంటుంది అనమాట. కంప్లీట్ అబ్స్ట్రక్షన్ చేసేదాన్ని అంబ్రా అని అంటున్నాం. అలాగే సన్లైట్ పడ్డాక కాస్త రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. మూన్ అనేది సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసి కొంత పంపిస్తుంది అనమాట, ఎర్త్కి పంపిస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ లైట్ అంటే కంప్లీట్ సన్లైట్ కాకుండా కాస్త షాడో టైప్ ఆఫ్ లైట్, అంటే డిమ్ లైట్ అనేది పడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే పెనంబ్రా. సో అంబ్రా అంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ రీజన్ కంప్లీట్ అబ్స్ట్రక్ట్ అయిపోయిన రీజను మనకి అంబ్రా అని అంటాం. అలాగే మూన్కి సన్లైట్ మూన్ మీద పడి రిఫ్లెక్ట్ అయిన రీజన్ ఏదైతే ఉందో ఎర్త్ మీద, ఆ రీజన్ని మనం, ఆ సిచ్యువేషన్ని మనం పెనంబ్రా అని అంటాం అనమాట. సో విత్ ఇన్ సోలార్ ఎక్లిప్స్లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి, అంబ్రా అండ్ పెనంబ్రా. ఎగ్జామ్లో కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు మనకి, ఏ ఎగ్జామ్స్ అయినా కూడా. అంబ్రా అండ్ పెనంబ్రా ఆర్ పార్ట్ ఆఫ్ సోలార్ లూనార్ ఎక్లిప్స్ అని అడుగుతుంటారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ అండ్ విత్ ఇన్ దట్, సో కంప్లీట్ నీడబడే సిచ్యువేషన్ని మనం అంబ్రా అంటాం. అలాగే సన్ వల్ల రిఫ్లెక్ట్ అయ్యి షాడో పడిన రీజన్ ఎర్త్ ఏదైతే ఉందో దాన్ని మనం పెనంబ్రా అంటాం అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని కూడా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవే. సో మళ్ళీ మేము చదివి వినిపించిన అవసరం లేదు. సో యూ కెన్ జస్ట్ గ్లాన్స్ త్రూ దెమ్. సో సిచ్యువేషన్ అయితే, ఆ కండిషన్ అయితే ఇదే అనమాట మనకి. దీన్ని మనం సోలార్ ఎక్లిప్స్ అని ఓవరాల్గా అంటాం. విత్ ఇన్ సోలార్ ఎక్లిప్స్ వీ హ్యావ్, సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ డార్క్నెస్ ఏదైతే వెళ్తుందో అది మనకి అంబ్రా, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి షాడో పడే రీజన్ మనకి పెనంబ్రా అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సోలార్ ఎక్లిప్స్. నెక్స్ట్ సోలార్ ఎక్లిప్స్లోనే మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇందాక వేసిన డయాగ్రామ్లో, సో ఇక్కడ మూన్ ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అబ్స్ట్రక్షన్ అనేది కొంతవరకే జరుగుతుంది, సన్లైట్ అనేది కొంతవరకే జరుగుతుంది. అంటిల్ మూన్ అనేది కంప్లీట్ ఈ ప్రొజెక్షన్కి కిందకి వెళ్ళేంత వరకు
పార్షల్ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అంటిల్ కొంచెం కొంచెం కిందకి ఇటు సైడ్ రొటేషన్ కంప్లీట్ చేసి ఇక్కడికి వస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా పార్షల్ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటిల్ ఇక్కడికి వచ్చేంత వరకు, రైట్. సో వీటిని మనం పార్షల్ ఎక్లిప్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాటికి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుంటారు. ఇది వచ్చేసరికి పార్షల్ ఎక్లిప్స్ అంటే సన్ మొత్తం అబ్స్ట్రాక్ట్ చేయకుండా సన్కి మూన్ కొంచెం మాత్రమే చేస్తాడు. తర్వాత ఇది యాన్యులార్ ఎక్లిప్స్ అంటాం, అంటే జస్ట్ కొంచెం ఇట్లా రిమైనింగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం యాన్యులార్ ఎక్లిప్స్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అని పిలుస్తాం, అంటే కంప్లీట్ అబ్స్ట్రక్షన్ అనమాట. సో కంప్లీట్ అబ్స్ట్రక్షన్ సోలార్ ఎక్లిప్స్ ఆర్ కంప్లీట్ ఎక్లిప్స్ అని పిలుస్తాం, కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ అని పిలుస్తాం అనమాట, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎక్లిప్స్లోనే లూనార్ ఎక్లిప్స్. లూనార్ ఎక్లిప్స్ ఇప్పుడు మూన్కి అబ్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ వేర్ ఎర్త్ అబ్స్ట్రక్ట్స్ ద సన్లైట్ టు రీచింగ్ టువర్డ్స్ ద మూన్. అంటే ఎర్త్ మనకు అడ్డుకోవడం వల్ల మూన్కి లైట్ రాకుండా చేయడం అనమాట. ఇందాకలో ఏమైంది, మనకు మూను ఇక్కడ ఉండి సన్లైట్ అనేది ఎర్త్కి వెళ్లకుండా అబ్స్ట్రాక్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మనకి రివర్స్ అనమాట. మూన్ అనేది మనకి ఎర్త్ అనేది మనకి మూన్కి లైట్ పోకుండా అబ్స్ట్రాక్ట్ చేసే సిచ్యువేషన్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ అబ్స్ట్రాక్షన్ అని జరుగుతుంది. ఇక్కడ ఏంటి పెనంబ్రా అంబ్రా లాంటి సిచ్యువేషన్ ఏం లేదు, ఓన్లీ వన్ సిచ్యువేషన్, దట్ ఈస్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సో ఇక్కడ ఆల్రెడీ సన్, ఇక్కడ ఎర్త్ ఏమో మనకి సన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఇక్కడేమో మూన్ ఇక్కడ మనకి ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనకి ఎర్త్కి కంప్లీట్గా లైట్ అనేది వెళ్లకుండా చేస్తుంది అనమాట, రైట్. సో ఈ సిచ్యువేషన్లో మనకి లూనార్ ఎక్లిప్స్ అనేది అక్కర్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఈ మూన్ అనేది ఇక్కడ ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ వచ్చేంత వరకు మనకి కంప్లీట్ లైట్లో ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ కూడా ఉండొచ్చు. సో అప్పుడేమవుతుంది, కాస్త లైట్ ఓన్లీ ఇది మాత్రమే మనకి కనిపిస్తుంది, లైట్ వెళ్తుంది, మిగిలిన పార్ట్ అంతా కూడా ఎర్త్ అబ్స్ట్రక్షన్ చేస్తుంది. దీంట్లో కూడా మనకి పార్షల్ ఎక్లిప్స్, ఫుల్ ఎక్లిప్స్ అని కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో చూడండి, ఇది కంప్లీట్ మనకి కనిపించే టైము, తర్వాత మెల్లిమెల్లిగా అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఫుల్ లూనార్ ఎక్లిప్స్, పార్షల్ లూనార్ ఎక్లిప్స్ అనేది కాన్సెప్ట్ వస్తుంది అనమాట, రైట్. సో ఎందుకని, సో ఇక్కడ సేమ్ ఇదే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ టైంలో పార్షల్, ఇక్కడ కంప్లీట్. సో ఇక్కడికి వచ్చేంత వరకు ఈ రీజన్ ఏదైతే కవర్ అవుతుందో అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్లో ప్రతిరోజు మనకి పార్షల్ ఎక్లిప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఆ సిచ్యువేషన్సే. 14 days. సో టోటల్ మనకి మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది, మనకి మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి కంప్లీట్గా ఎన్ని డేస్ పడుతుంది, అప్రాక్సిమేట్లీ ఈ రొటేషన్ అంతా కంప్లీట్ చేయడానికి 27 days పడుతుంది, 27.25 సంథింగ్. సో దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 28 days చేశారనమాట. సో మనకి ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 14 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణమి వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, అమావాస్య వస్తుంది, రైట్. సో అంటే మనకి మూన్ కనిపించాడు అనమాట కంప్లీట్, ఎందుకంటే సన్లైట్ వెళ్ళదు కాబట్టి మనకి కంప్లీట్ కనిపించాడు, మూన్ అనేది కంప్లీట్గా కనిపించాడు. సో అప్పుడు అమావాస్య, తర్వాత మళ్ళీ 14 daysకి ఇక్కడికి వస్తాడనమాట. అప్పుడు ఏంటి, మనకు కంప్లీట్గా కనిపిస్తాడు అనమాట, సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది కాబట్టి మూన్ కంప్లీట్గా కనిపిస్తాడు. ఆ టైంలో మనకేముంటుందంటే పౌర్ణమి ఉంటుంది అనమాట. సో ఇదే సిచ్యువేషన్, ఎక్కడున్నప్పుడు అమావాస్య, ఎక్కడున్నప్పుడు పౌర్ణమి, రైట్. సో 14 daysకి ఒకసారి మీరు క్యాలెండర్ చూసినట్టయితే ప్రతి 14 daysకి ఒకసారి పౌర్ణమి, అమావాస్య ఆల్టర్నేట్గా వస్తుంటాయి. ఎందుకంటే ఇది కంప్లీట్ రివల్యూషన్ అవ్వడానికి 28 days పడుతుంది. ఇది 14 days, ఇది 14 days. సో అలా మనకి మూను ఒకసారి పౌర్ణమి ఉన్నప్పుడు కంప్లీట్ కనిపిస్తాడు, తర్వాత తగ్గుతూ చిన్న మూన్ లాగా, ఇలా చిన్న థిన్ మూన్ లాగా కనిపిస్తాడు అనమాట. ఒకరోజు వచ్చేసరికి కంప్లీట్ మాయమైపోతాడు, మళ్ళీ పుట్టి మళ్ళీ స్టార్టింగ్ ఇలా పెరుగుతూ వస్తాడు అనమాట, రైట్. ఇలా పెరిగి కంప్లీట్ మళ్ళీ ఫుల్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకి లూనార్ ఎక్లిప్స్, డిఫరెంట్ పొజిషన్స్. ఇందులో కూడా డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ సన్ అండ్ ద ఎర్త్ వీ కెన్ సీ పార్షల్,
టోటల్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పొజిషన్స్. సో ఇవి కూడా మనకి లూనార్ ఎక్లిప్స్. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మనకి పెరీలియన్ అండ్ అపీలియన్ లాస్ట్ క్లాస్లో చూసాం కదా. ఇప్పుడు పెరీలియన్ అంటే మనకి ఎర్త్ అనేది సన్కి నియరెస్ట్, అలాగే అపీలియన్ అంటే ఎర్త్ అనేది సన్కి ఫార్తెస్ట్. సో ఇక్కడ కూడా సేమ్ అలాంటి కాన్సెప్టే, పెరిజీ అండ్ అపోజీ. సో పెరిజీ అండ్ అపోజీ మనకి కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. పెరిజీ వచ్చేసరికి సేమ్, అపోజీ అంటే అవే. సో ఈ ఏ క్లూ అనేది క్లూ పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి మూన్ ఎర్త్కి నియరెస్ట్ ఉంటాడో దాన్ని మనం పెరిజీ అని అంటాం అనమాట. తర్వాత ఎప్పుడైతే మనకి ఫార్తెస్ట్ ఉంటాడో, అంటే మూన్ మనకి ఎర్త్కి దూరంగా ఉంటాడు అనమాట, దాన్ని మనం అపోజీ అని అంటాం. సో ఈ డిస్టెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. పెరిజీ అంటే అప్రాక్సిమేట్లీ 3,63,300. సో ఇది టోటల్ డిస్టెన్స్ అనమాట. మూన్ మనకి దగ్గరగా ఉన్నప్పుడు, మూన్ మనకి ఎర్త్కి దగ్గరగా ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 3,63,300 కిలోమీటర్స్. సో దట్ ఈస్ పెరిజీ. అండ్ అపోజీ వచ్చేసరికి 4,05,500 కిలోమీటర్స్. సో ఇప్పుడు మూన్ మనకి ఎర్త్ చుట్టూ మూవ్ అయ్యే మార్జిన్ ఎంత ఉంటుంది, డిస్టెన్స్ ఎంత ఉంటుంది, దేని మధ్య వేరీ అవుతుంది? 3,63,300 కిలోమీటర్స్ నుంచి 4,05,500 మధ్య వేరీ అవుతుంది. అంటే ఇంతకన్నా దాటదు, ఇంకంతకన్నా దాటదు, అలాగే ఇంతకన్నా నియర్ అవ్వదు. ఈ మధ్యలోనే ఈ డిస్టెన్స్ 3,63,300 నుంచి 4,05,500 మధ్యనే మూన్ డిస్టెన్స్ అనేది వేరీ అవుతుంది. ఈ డిజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. పెరిలియన్ అండ్ అపీలియన్ అప్పుడు 147.1 అలాగే 152.1 ఆ డిస్టెన్స్ ఎలా అయితే మనకి మిలియన్ కిలోమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేశారో, ఇవి డైరెక్ట్గా మనకి చిన్న నెంబర్స్ కాబట్టి డైరెక్ట్ నెంబర్స్లోనే ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద పెరిజీ అండ్ అపోజీ అండ్ ఎక్లిప్స్. దిస్ ఈజ్ అబౌట్ ద తొలి అడుగు లెక్చర్ 4.